ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట నా మనసార వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లలు ఎదిగే క్రమంలో పిల్లల్ని సంస్కరించడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే సంఘంలో సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థితిలో మన పిల్లలు ఉండాలి. నలుగురికి మన పిల్లలు మాదిరిగా ఉండాలి. సమాజానికి ఉపయోగపడే సాధనాలుగా మన పిల్లల్ని మలచాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా ఇష్టపడుతూ ఉంటారు. శరీర సంబంధమైన తల్లిదండ్రులే తమ పిల్లలు ఇంత బాగుండాలని కోరుకుంటున్నప్పుడు మరి ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మలకు తండ్రి మన దేవుడు తన పిల్లలమైన మనల్ని ఇంకెంత బాగుండాలని కోరుకుంటాడో ఆలోచించండి. సాధారణంగా మన ఇళ్ళకి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, బంధువులు వచ్చారనుకోండి, సేవకుడు వచ్చారనుకోండి, చిన్న చిన్న పిల్లలు మన పిల్లలు ఎదుగుతున్నారు. అప్పుడప్పుడే అటు ఇటు గెంతుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అప్పుడు మనం అంటాం, రే పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పు, వందనాలు అని పరిగెత్తాడు అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ వాడు జబ్బట్టి లాగేసి దగ్గరికి అలా కాదు చెప్పేది, వందనాలండి పాస్టర్ గారండి అనాలి అని చెప్తాం. అంటే ఎలాగ అనకూడదో ఏమనాలో మనం మన పిల్లలకి సంస్కారం నేర్పుతాం. అదే క్రమంలో దేవుడు కూడా మన ఆలోచనలు ఎలా ఉండొద్దో, మనం ఏం అనుకోవద్దో, ఎలాంటి ఊహలు మనం కలిగి ఉండొద్దో సంస్కారవంతంగా ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు కూడా ఏమేమి అనుకోవద్దో, ఏమేమి చేయొద్దో, అలాగ ఉండొద్దు, అలా చేయొద్దు, అలాగ అనొద్దని మన పిల్లల్ని నచ్చజెప్పి సంస్కారవంతులుగా తీర్చిదిద్దినట్లే పరమ తండ్రి కూడా తన పిల్లలమైన మనల్ని అలాగ అనుకోవద్దు, అలా చేయొద్దు, అలా ఉండొద్దు, అది మంచిది కాదు అని మనల్ని దిద్దుతున్నాడు. ఆ క్రమంలోనే నేను 4 మాటలు మీకు గుర్తు చేశాను పోయిన వారం. 1, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోరు అదుపులో పెట్టుకోకుండా నేను భక్తిపరుణ్ణని మనం అనుకోవద్దు, అలా ఉండకూడదు, అది మంచిది కాదు. 2వది మనం నేర్చుకున్నాం. 2వది ఏంటంటే, మేము నీతిమంతులం కాబట్టే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము నీతిమంతులం కాబట్టే దేవుడు మా ప్రార్థన ఆలకించాడని ఎప్పుడూ అనుకోవద్దన్నాడు. 3వ మాట చెప్పాను, మేము మా పిల్లలు మేమందరం మేము బుద్ధిమంతులం అండి బాబు అనే మాట ఎప్పుడు చెప్పుకోవద్దు. ఎందుకంటే మన పిల్లల అంతరంగం మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సమాజంలోకి ఒంటరిగా వెళ్ళినప్పుడు వాడు ఇంకొకలా బిహేవ్ చేస్తాడు. అది వాడి ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి మన పిల్లలు మన దగ్గర నటించిన దాన్ని బట్టి మనం వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేయొద్దు. సమాజానికి మా పిల్లలు మంచోళ్ళని ఎప్పుడూ మనం చెప్పుకోవద్దు. 4వ మాట చెప్పాను, మనం ఎప్పటికీ నేను జ్ఞానవంతుణ్ణి అనే ముసుగులో ఉండొద్దు. మనం ఎప్పుడు జ్ఞానవంతులమని అనుకోవద్దు. జ్ఞానానికి పరిమితి లేదు. జ్ఞానం అనేది అపరిమితమైంది, దానికి హద్దులు ఎల్లలు అంతు లేదు. కాబట్టి ఎప్పుడు మనం నేర్చుకునే దశలోనే ఉండాలి. నాకు అంతా వచ్చేసిందన్న ముసుగులో మనం ఉండిపోతే ఇంక నేర్చుకోవడానికి ఇష్టపడం. ఈ 4 మాటలు మనం నేర్చుకున్నాం. ఇంకొన్ని సంగతులు ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం నేర్చుకోవడానికి. చూద్దాం ప్రియులరా. 5వ మాటగా మనం ఏమనుకోవద్దు, ఎలా ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనం ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఎలా ఉండొద్దో, ఏమనుకోవద్దో, ఎలా ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు. 5వ మాటకు రాసుకోండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీద్దాం అందరం. 12వ వచనం. చాలమ్మా. ఇక్కడ ఒక పదప్రయోగం చేశారు పౌలు గారు. అదేంటంటే, ఇప్పటికే నేను అన్నీ సాధించేశానని కానీ, నేను అన్ని విషయాల్లో గెలిచానని కానీ, నేను అన్నీ అనుభవించేశానని కానీ, లేదంటే నేను అన్ని విషయాల్లో సంపూర్ణ సిద్ధి నొందానని అనుకోవద్దన్నాడు. చూడండి, అక్కడ పౌలంతటి వాడే ఒకప్పుడు సవాలు విసిరాడు ఏషియా మైనర్ మొత్తానికి. ఏమనో తెలుసా?
పరిపూర్ణుల మధ్య మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాము అన్నాడు. ఎలాంటి వారి మధ్య అంట? పరిపూర్ణులకే జ్ఞానాన్ని బోధిస్తున్నాను అన్నాడు. అంతటి జ్ఞానవంతుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? అంతటి జ్ఞానవంతుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇంత జ్ఞానం నేను చెప్పినా నేను గెలిచానని అనుకోవట్లేదు, అన్నీ నాకు తెలుసని నేను అనుకోవట్లేదు, అన్ని విషయాలలో అన్నింటి అనుభవ జ్ఞానం విషయంలో నేను సంపూర్ణ సిద్ధి నొందానని అనుకోవట్లేదు అన్నాడు. చూడండి, అక్కడ అర్థమవుతుంది మీకు? రైట్. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాను, మనం అన్ని విషయాలలో సంపూర్ణ సిద్ధి, ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్ని విషయాల్లో పరిపూర్ణమైన దశకు మనం చేరామని దయచేసి మనం ఎప్పుడూ అనుకోవద్దు. అర్థమైందా నా భాష మీకు? అన్ని విషయాల్లో నేను పరిపూర్ణ దశకి వెళ్ళానని మనం అనుకోవద్దు. సంసారము చేసిన వారు సంసారంలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. ఈ తెలిసిన దాన్నే ఏమంటారంటే అనుభవ జ్ఞానము అంటారు. అంటే అనుభవించి తెలుసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, బాధక సాధకాలు చూశాడు, ఏమండి ఈ బాధలన్నీ పడ్డాడు కాబట్టి ఆ అనుభవంలో నుంచి వచ్చాడు కనుక దాన్ని అనుభవ జ్ఞానం అంటారు. అనుభవించకుండగా పరిపూర్ణ దశకు వెళ్ళకుండగా నాకంత తెలిసిపోయింది అనుకోకూడదు మనం. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏ విషయాల్లో సంపూర్ణ సిద్ధిని ఉందాము అని అనుకోకూడదు అని అంటే బైబిల్లో 2 మాటలు చెప్పాడు. ఒకటి విశ్వాసము, రెండోది క్రీస్తుని గూర్చిన జ్ఞానము అన్నాడు, అనుభవ జ్ఞానము అన్నాడు. 2 విషయాల్లో మనం సంపూర్ణ సిద్ధిని పొందాలండి. బాగా వినాలి. ఈ 2 విషయాల్లో సంపూర్ణ సిద్ధిని పొందకుండగా యేసు ప్రభు ఎదుట మనం నిలబడలేం. రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో అనగా పరలోకానికి వెళ్ళే గుంపులో మనం ఉండలేం. ముఖ్యమైనవి 2 ఏంటంటే, ఒకటి విశ్వాస విషయములోను, రెండోది క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయంలో మనం సంపూర్ణులం కావాలి. అసలు సంపూర్ణులంటే ఏంటి, ఎలాగా అని అంటే, విద్యలో, లోక సంబంధమైన విద్యలో, ఎడ్యుకేషన్లో అనేవి ప్రారంభ పాఠాలు, గుణింతాలు ఇవన్నీ కూడా 1వ తరగతికి వచ్చిన తర్వాత నేర్పిస్తారు. పదాలు అవన్నీ కూడా ఇక 5వ క్లాసు వరకు చిన్నవి నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత 10 ఏమండి 10వ తరగతి అనేది కొంతమేరకు జ్ఞానం తెలియడానికి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత పిహెచ్డి. అందులో కూడా పీజీలో కూడా తర్వాత డబల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగ జ్ఞానానికి ఏమి లేదు, అంతులేదు. పిహెచ్డి అంటే కొంతవరకు ఒక సబ్జెక్టు మీద అనుభవ జ్ఞానం సంపాదించిన వాడు అవుతాడు. మీరు వెళ్ళే కొద్ది చూడండి, 10th వరకు సబ్జెక్టులన్నీ కలిసి ఉంటాయి. 10th నుండి సబ్జెక్టులు డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకని బైపీసీ, సిఈసి, ఎంఈసి, ఎంపీసీ కదా, ఈ విధంగా ఉంటాయి. ఇక డిగ్రీకి వెళ్ళేసరికి అందులో కూడా గ్రూపులు డివైడ్ అయిపోతాయి, ఉండే కొద్ది తగ్గుతూ ఉంటాయి. తర్వాత మనం ఎంఏకి, పీజీకి వెళ్ళేసరికి ఒక సింగిల్, నేను ఎంఏ లిటరేచర్ అండి అంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఎంఏ ఇంగ్లీష్ లిట్ అండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఎంఏలో ఒక్క సబ్జెక్టు మీద అతను పరిపూర్ణ దశకు చేరుకోవడానికి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు. నేను ఎంఏలో తెలుగు పండిట్ అండి అంటారు. అంటే తెలుగు మాత్రమే పరిపూర్ణ దశ, పరిపూర్ణంగా నేర్చుకోవడానికి తీసుకున్న సబ్జెక్టు. అందులో పిహెచ్డిలో పట్టభద్రులు అవుతారు. అలా ఒక సబ్జెక్ట్ వస్తుంది చివరికి వెళ్ళేసరికి. అలాగా మనం కూడా పరిపూర్ణ దశకు వెళ్ళాలంటే ఆ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనం పిహెచ్డి దగ్గరికి వెళ్ళాలి. ఏ విషయాల్లో వెళ్ళాలి? విశ్వాసములోను, రెండోది ఏం చెప్పాను నేను, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మనం పిహెచ్డి స్థాయికి వెళ్ళాలి. మరి మనం వెళ్ళామా అనేది ఆలోచించాలి. వెళ్ళామా అని అంటే, పౌలంతటి జ్ఞానవంతుడున్న కాలంలోనే హెబ్రీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు అంతటి జ్ఞానవంతుడున్న ఆ కాలంలోనే ఆ సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో? మీరు ఇంత తెలిసినా కూడా మీరు ఏ దశలో ఉన్నారంటే, మీరు పాలు త్రాగవలసిన దశలో, స్థితిలోనే ఉన్నారే తప్ప మీరు బలమైన ఆహారం తీసుకునే దశలో లేరు. ఇంకా ఒకడు మీకు మూలపాఠాలే నేర్పించవలసిన పరిస్థితి
ఏర్పడింది. మన పరిస్థితి కూడా అదే. ఇంత వాక్యం తెలిసినా కూడా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాం. ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా మనం వాళ్ళు దిద్దే స్థాయిలో ఉన్నట్టే మన ప్రవర్తన ఉంటా ఉంది. కాబట్టి నాకు అంత తెలుసు అన్న ఫీలింగ్లో మనం ఉండి వాళ్ళు దిద్దుతున్నాం అనుకోండి, యారా ఏం చదివంటే పిహెచ్డి డాక్టరేట్ చేశాను, రైట్ బాగుంది, ఏది బాబు వాళ్ళు రాయన్నాం అనుకోండి, అలా వింటున్నారా? ఏం చదివామంటే ఏమని చెప్తున్నాడు? పిహెచ్డి చేశానండి అంటున్నాడు. మరి వాళ్ళు దిద్దమని వాళ్ళు రాయమంటే ఏమంటున్నాడు? అలా అవి ఎలాగుంటాయి అంటున్నాడు. అంటే పిహెచ్డి చేసిన వ్యక్తిగా వాళ్ళు తెలియవా? సో క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ క్రీస్తునందున్న అనుభవ జ్ఞానం విషయంలో మనం అంతా తెలుసు అన్నట్టు ఫీల్ అవుతున్నాం. కానీ ఏం తెలుసు అంటే ఆలు దిద్దలేని దశలో మనం ఉన్నాం. చెప్పుకోవడానికేమో పిహెచ్డి అని చెప్తున్నాం, కానీ క్రియల్లోకి ప్రవర్తనలోకి వస్తే మనకు ఆలు దిద్దే పరిస్థితి కూడా రావట్లేదు. అందుకనే బైబిల్ అద్భుతమైన మాట రాయించాడు చూడండి. ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలి అనే విషయాన్ని మనం బైబిల్లో ప్రశ్న వేసి అడిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? అందరా అంటే పాస్టర్ కూడా మినహాయింపు ఏమి లేదా ఇందులో? నాకు కూడా ఏం మినహాయింపు ఏమి లేదా? అందరూ అన్నాడు చూడండి, మమ్మల్ని కూడా కలుపుకొని మనం అందరము ఒకటి విశ్వాస విషయములోను, 2 దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన స్థితికి వరకు చాలండి. మనం సంపూర్ణలం కావాలంట. నాకంతా తెలిసిపోయింది, నేను అన్ని సంపూర్ణ దశకు చేరాను అనుకోకూడదట. ఎందులో మనం సంపూర్ణ దశకి వెళ్ళాలంటే ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చాడు. క్రీస్తు సంపూర్ణ పురుషుడు, క్రీస్తు సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? పౌలు గారు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే క్రీస్తు యేసునందు మనల్ని కూడా ఏం చేయాలంటే అదే స్థాయిలో సమానంగా సంపూర్ణ స్త్రీలుగాను సంపూర్ణ పురుషులుగాను దైవత్వంలో తీర్చాలనుకుంటున్నాడు. అలా తీర్చకపోతే ఆయన ప్రయాస వ్యర్థమే. అలా తీర్చబడకపోతే మనం క్రీస్తు యేసునందు నిలబడే శక్తి మనకి సరిపోదు. అదే మాట అన్నాడు పౌలు గారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి, అద్భుతంగా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక. పౌలు గారి ప్రయాస దేనికోసం పడుతున్నాడు సంఘం పట్ల? ప్రతి మనిషిని 1:28 ప్రతి మనిషిని, సేవకుడైనా కూడా ఏమండి, ఇంక్లూడింగ్ సర్వెంట్, ఏమంటున్నాడు చూడండి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. చాలమ్మ ఇప్పుడు మనం సంపూర్ణులం కావాలి. అర్థమవుతుందా? నేను సంపూర్ణుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ అనుభవించాను, నాకు అన్ని విషయాల్లో అనుభవ జ్ఞానం ఉంది అని అనుకోకూడదు. నాకు అన్నీ తెలిసిపోయి అనుకోకూడదట. అలాగ అనుకోవద్దు నాయనా. సంపూర్ణ దశకి నేను వెళ్ళా, నేను ఎవరితో చెప్పొద్దు నాయనా అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే క్రీస్తు యేసుతో సమానమైన సంపూర్ణత నీలో ఉందా అని అడుగుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఫిలిప్పీ 2:6లో మనం చదువుకున్నాం చాలాసార్లు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నీకుందా? క్రీస్తు యేసులో ఉన్న పరిశుద్ధత నీలో ఉందా? క్రీస్తు యేసులో ఉన్న నీతి, యథార్థత, భక్తి నీలో ఉందా? ఒకవేళ లేకపోతే మీరు సంపూర్ణులు కాదు. పౌలు అంటున్నాడు, విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో క్రీస్తుతో సమానులుగా మిమ్మల్ని నేను తీర్చిదిద్దాలనేదే నా ఆశ. అలా చెయ్యబడకపోతే నా ప్రయాస వ్యర్థమే. అలా అవ్వకపోతే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయపీఠ మీదుట నిలబడే శక్తి మీకు ఉండదు అన్నాడు. అర్థమవుతుందా? సంపూర్ణులం కావాలి మనం. అర్థమైందా? సంపూర్ణులం కావాలి.
ఎలా సంపూర్ణులం కావాలి అని అంటే యేసుతో సమానమైన సంపూర్ణ దశకు మనం చేరాలి. మరి చేరామా అని అడిగితే చేరలేదు మనం. చేరాము అని అన్నాం అనుకోండి, క్రీస్తుతో సమానులం మనం అయిపోయినట్టే. చేరామంటే చేరలేం మనం బలహీనులం. ప్రతిదినం ఏదో ఒక పాపంలో ఏదో ఒక బలహీనతలో పడిపోతూనే ఉంటాం. మనం ప్రతిదినం పడిపోతూనే ఉంటాం. ఆయనతో సంపూర్ణ దశకు మనం చేరాలి. మరి చేరాలంటే ఏం చేయాలి? దానికి ఏదైనా ప్రాసెస్ ఉందా బైబిల్లో? ఆ దశకి మనం ఇందాక చెప్పిన ప్రాసెస్ వాళ్ళ దగ్గర మొదలుకొని, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర మొదలుకొని, హై స్కూల్ మొదలుకొని, కాలేజీ మొదలుకొని, ఏమంటే కళాశాలలు అనగా యూనివర్సిటీ మొదలుకొని పిహెచ్డి స్థాయికి చేరాలంటే ఇదంతా ఒక ప్రాసెస్. పిహెచ్డి చేసిన వాడు ఒక సబ్జెక్టులో సంపూర్ణుడు. అలాగే క్రీస్తు యేసునందు మనం సంపూర్ణులం కావాలంటే, క్రీస్తు యేసునకు కలిగిన అనుభవ జ్ఞానం విషయంలో మనం సంపూర్ణులం కావాలంటే, విశ్వాస విషయంలో మనం సంపూర్ణులం కావాలంటే ఏం చేయాలి? దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మరి ఈ ప్రాసెస్ ఉందన్న సంగతి ఎప్పుడైనా మనకు తెలిసిందా? ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ వింటే ఆ ప్రాసెస్ ప్రారంభించారా? ఒకవేళ ప్రారంభిస్తే ఆ ప్రాసెస్లో ఏ దశ వరకు, ఏ స్థాయి వరకు మనం వచ్చాం అనేది ఆలోచించాలి. ఏంటి ఆ ప్రాసెస్? సంపూర్ణులం కావాలంటే ఏ ప్రాసెస్ గుండా వెళ్ళాలి? దానికి ఉన్న ఆర్డర్ ఏంటి? దానికి ఉన్న పద్ధతి ఏంటి? దానికి ఉన్న నమూనా ఏంటి? ఎలా ఫాలో అవ్వాలి? బైబిల్ ఏం చెప్తోంది చూద్దాం. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఏంటి ఆ ప్రాసెస్? ముందు రెండో పత్రిక చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక. తీసారా? అది అలాగ వస్తుంది. అది ఆ కరెంట్ వచ్చే ముందు అలాగ వస్తుంది. ఏం కంగారు పడదు. సైరన్ కొడుతుంది, ఏం పర్లేదు. ఓకేనా? నిన్ననే బిగించాడు బాబు వచ్చి. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం. అందరం బైబిల్ తీద్దామండి. మరి ఈ ప్రాసెస్లో మనం సంపూర్ణం కావాలి కదా. అయ్యామో లేదో చూద్దాం ముందు. అసలు ఎంతవరకు వచ్చామో లేదో చూద్దాం మనం. అలా కాకుండా నేను సంపూర్ణ దశకి చేరాను, సంపూర్ణ సిద్ధి నొందాను అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు పౌలు ద్వారా. చూద్దామా? పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదామండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు అన్నాడు. ఒకసారి ఆగుదామండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మీకు. సంపూర్ణ సిద్ధి మనం నొందాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి పిహెచ్డి స్థాయికి వెళ్ళాలంటే తనంతట తానే వెళ్ళలేడు, అంతే కదా. మరి ఎవరు కావాలి? మాస్టర్ సహాయం కావాలి, లెక్చరర్ సహాయం కావాలి, ప్రొఫెసర్ సహాయం కావాలి. ప్రొఫెసర్లు, మాస్టర్లు, లెక్చరర్లు లేకుండా ఈయన పిహెచ్డి సాధించలేడు. అలాగే మనం కూడా సంపూర్ణ సిద్ధి నొందాలంటే ఏం చేయాలి? దేవుని సహాయం కావాలి. మనకి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం లేకుండా మనం సంపూర్ణ దశకు వెళ్ళలేం అని ఉందా బైబిల్లో? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక టచ్ చేద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, అక్కడి నుంచి చూడండి, తానే మిమ్ములను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. మనల్ని సంపూర్ణులుగా ఎవరు చేస్తారట? దేవుడు. దేవుని సహాయం లేకుండా మనం సంపూర్ణులం, పరిపూర్ణులం కాలేం. మరి సంపూర్ణులు, పరిపూర్ణులు అంటే ఏంటంటే అనకండి, రెండు ఒకటే. మనం సంపూర్ణులం లేదా పరిపూర్ణులం కావాలంటే ఎవరి సహాయం కావాలంట? టీచర్ సహాయం ఎలాగో దేవుని సహాయం కూడా అలాగే. ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. అంటే సంపూర్ణులుగా చేసేది ఎవరు? దేవుడే. మనంతట మనం కాలేం. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే, సరే నేను సంపూర్ణుని కావాలి, పరిపూర్ణుని కావాలి అనేది దేవుని చిత్తం అయితే ఆయనే నన్ను మార్చుకుంటాడులే. మరి నువ్వేం చేయవా? ఇప్పుడు ఈ మాటని తీసేసుకుని ఏమంటారు తెలుసా?
దేవుడే సంపూర్ణుడిగా చేసుకుంటాడు అని ఉంది. సంపూర్ణులకు చేసేది ఎవరు? దేవుడే. పరిపూర్ణులకు చేసేది ఎవరు? దేవుడే. దేవుడే చేసుకుంటాడు కదండి, అయితే ఆయనే మార్చుకుంటాడులే అంటే నీకు మారే ఉద్దేశం లేదా? అయితే ఆయనే చేసుకుంటాడులే అంటే నీకు అయ్యే ఉద్దేశం లేదా? నేను ఆయనకు అవసరమైతే ఆయనే చేసుకుంటాడులే, మరి నీకు అవసరం లేదా? ఇప్పుడు కాలేజీకి వెళుతున్న అబ్బాయి ఆయనే నన్ను మార్కులేసి పాస్ చేస్తాడులే, మార్కులేసి పాస్ చేస్తాడు. దేన్ని బట్టి? నీ ప్రయత్నం ఉండాలి కదా, నువ్వు రాసిన దాన్ని బట్టి, నువ్వు చదివిన దాన్ని బట్టి. అంతేగాని ఆయనే చూసుకుంటాడులేని మాస్టర్ మీద వదిలేస్తే అలాగే నీ ప్రయత్నం ఏమి వద్దా? ఉండాలి కదా, రైట్. అలాగే ఇక్కడ ఈ పదాన్ని తీసేసుకొని సంపూర్ణులుగా ఆయనే చేసుకుంటానన్నాడు కదా, ఆయన చేసుకుంటాడు అయితే నా పని ఏం లేదు అనుకోకూడదు. మన పని మనం చేస్తూ నేను సంపూర్ణుడు ఒకటకు నాకు సహాయం చేయను ఆయన అడగలగే. మనం ఏం చేయకుండా నువ్వే చేసేసుకుంటే ఎలా కుదురుతుంది? నీకు ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఏం చేయగలడు? బలవంతంగా ఆయన ఏమీ చేయడు. ఆయన మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం సంపూర్ణులం కావాలంటే ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. 5వ పాయింట్లో ఉన్నాం మనం. ఏంటి 5వ పాయింట్ అంటే, నేను అన్ని విషయాలు గెలిచేసానండి, నాకు అన్నీ వచ్చేసేయండి, నేను అన్నిటి అనుభవ జ్ఞానం విషయంలో సంపూర్ణ సిద్ధి నొందానని అనుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు అందులో మనం ఆలోచిస్తున్నాం ఏ విషయాల్లో క్రైస్తవులుగా మనం సంపూర్ణ సిద్ధి నొందాలంటే 2 పాయింట్లు చెప్పాడు. 1 విశ్వాస విషయంలోనూ, 2 దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో. ఈ 2 విషయాల్లో క్రీస్తుతో సమానమైన సంపూర్ణ సిద్ధి మనం పొందాలి అన్నాడు. మరి పొందాలంటే ఏం చేయాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉందని చెప్పాను. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ముందు దేవుని సహాయం కావాలి. మనలను సంపూర్ణ సిద్ధి పొందేలా చేసేవాడు ఆయనే. మరి ఆయన చేసే పని అయితే మన వంతు ప్రయత్నం ఏమి లేదా అని అంటే, మన వంతు మనం చేయాల్సింది కూడా ఉంది. ఆయన చేస్తాడు, మన వంతు మనం చేయాల్సి ఉంది. ఇంతకు మనం ఏం చేయాలి? ఇప్పుడు తీయండి దయచేసి పేతురు రాసిన 2వ పత్రిక. మనం ఏం చేయాలి? ప్రాసెస్ చెప్తున్నానండి. 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేత, ఏ హేతువు చేత? దేవుడే చూసుకుంటాలే, మనం ఏం చేయక్కర్లేదని అనుకోవద్దు. మీరు కూడా చేయాలి. మీ ప్రయత్నం మీరు కూడా, మీ మట్టుకు మీరేం చేయాలి? మీరు కూడా అటెంప్ట్ చేయాలి. ఏమండి? కలెక్టర్ గారి బంధువు అంట విజయక్క. కలెక్టర్ గారి బంధువు అంటండి. అమ్మా నీకెందుకు పోస్టులు పడ్డాయి, అటెండర్ పోస్టులు ఎస్పీ ఆఫీసులో, నీకు ఉద్యోగం ఎత్తానులే అన్నాడంట. రైట్, అయితే వేయించండి అన్నదట. అయితే ఉద్యోగం వేయించాలంటే ఏం చేయాలి? ముందు అప్లికేషన్ పెట్టవా? అప్లికేషన్ పెట్టలే. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఎగ్జామ్కి అటెండ్ అవ్వవా? అవ్వాలి. ఎగ్జామ్కి అటెండ్ కాలే. అసలు అటెంప్టే చేయకుండా నాకు ఉద్యోగం ఇవ్వలేదు ఏంటండి? వేస్తానన్నావు కదా, ఉద్యోగం అంటే కుదురుద్దా? కుదరదు. అలాగే సంపూర్ణ సిద్ధి నొందేది ఉద్యోగంతో సమానమైతే మరి ఆ దశకు మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం అటెంప్ట్ చేయాలి, అప్లికేషన్ పెట్టాలి, రాత పరీక్షలు రాయాలి, ఫిజికల్ టెస్ట్లు ఏవైనా ఉంటే వాటికి అటెండ్ కావాలి. అసలు మనం అటెంప్టే చేయకుండా, మన ప్రయత్నం మనం ట్రైలే వేయకుండా మనం సంపూర్ణ దశకి వెళ్ళాలంటే అసాధ్యం. అది ఆయన చూసుకుంటానన్నాడు కదండి, మా బంధువు ఎస్పీ అంటే కుదరదు. మరి నీ ప్రయత్నం ఏది? అలాగే మనం సంపూర్ణ దశకి వెళ్ళాలంటే దేవుని సహాయం కావాలి. దట్టు మనం ఏం చేయాలట? మన వంతు మన ప్రయత్నం, మన మట్టుకు మనం, మీ మట్టుకు మీరు అన్నాడు చూడండి అక్కడ, మీ మట్టుకు మీరు ఏం చేయాలట? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు విశ్వాసము అన్నాడండి. ముందు మనకి ఏముండాలట? పరీక్షలు చూడండి దయచేసి. పరీక్షలు పరిపూర్ణ దశకి వెళ్ళాలంటే ఎన్ని పరీక్షలు దాటాలో ఆలోచించండి. ఐఏఎస్ అవ్వాలంటే 18 రకాల పరీక్షలు ఉంటాయండి. దాదాపుగా 18 రకాల పరీక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి జాయిన్ అవ్వాలంటే ఒకటే రిటర్న్ టెస్ట్. అదే ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళాలంటే ఎన్ని స్టెప్పులు దాటుకుంటూ వెళ్ళాలో చూడండి. ఓరల్ టెస్టులు బోల్డు, అవి కాకుండానే రాత పరీక్షలు ఎన్ని ఉంటాయో ఆలోచించండి. అంటే ఒక జిల్లాకు అధికారి కావడానికి ఇంత ప్రయత్నం అయితే పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి, పరిపూర్ణ దశకి వెళ్ళడానికి ఎన్ని రాత పరీక్షలు రాయాలి, ఎన్ని ఫిజికల్ టెస్టులు ఉన్నాయో చూడండి. నంబర్ 1 పరిపూర్ణ దశకి వెళ్ళాలంటే ఏం చేయమన్నాడు తెలుసా? విశ్వాసంలో మీరు పరిపూర్ణులయ్యారా?
అసలు మీకే విశ్వాసం ఉందా? విశ్వాసంలో మళ్ళీ 2 రకాలు. ఒకటి బలమైన విశ్వాసం, 2 బలహీనమైన అల్ప విశ్వాసం. మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? మీ విశ్వాస పరిమాణం ఏ దశకి చేరుకుంది? అసలుకి మీకు విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే తెలుసా? విశ్వాసం ఉందండి, బాగుంది. విశ్వాసం ఉందండి, తెలుసండి, బలంగా ఉన్నామండి విశ్వాసంలో, రైట్. మళ్ళీ వెంటనే అడుగుతున్నాడు దేవుడు, విశ్వాసం ఉందా? అయితే ఈ విశ్వాసమునందు ఇంకోటి తగిలిస్తున్నాడు దానికి. మళ్ళీ ఈ విశ్వాసమునందు ఏమంటున్నాడు చూడండి దయచేసి, విశ్వాసమునందు సద్గుణము అన్నాడు. అంతేనా ఉంది అక్కడ? అయితే నీకు విశ్వాసం ఉంటే గుణం మంచిదే ఉండాలి. విశ్వాసం ఉంటే తెలిసిపోద్ది. నెక్స్ట్ ఏంటట స్టెప్పు, మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉంటావు నువ్వు విశ్వాసివైతే. సద్గుణం అంటే ఏంటి? మంచి లక్షణములు. నీకు మంచి లక్షణాలు లేకుండా నేను విశ్వాసం కలవని అంటానికి కుదరదు. ఒకటి విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నావంటానికి రుజువేంటి? నీకు మంచి లక్షణాలు ఉండాలి. మంచి లక్షణాలు ఉన్నాయండి అన్నావు అనుకోండి, మళ్ళీ ఇంకొకటి తగిలిస్తున్నాడు. అర్థమైందా? నాకు మంచి లక్షణాలు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడు అంటావంటే వెంటనే అంటున్నాడు, సద్గుణమునందు జ్ఞానం ఉంటుందట. జ్ఞానయుక్తంగా నడుచుకుంటామంట. మంచి లక్షణాలు కలిగిన వాడు ఏం చేస్తాడు? అజ్ఞానిగా బతకడు, జ్ఞానయుక్తంగా నడుచుకుంటాడట. నేను జ్ఞానవంతునండి అని 3వ స్టెప్కి వచ్చావనుకోండి, అంతటి తాగడు. మళ్ళీ ఇంకోటి తగిలిస్తున్నాడు దేవుడు, ఇంకొక పరీక్ష. మళ్ళీ నువ్వు జ్ఞానవంతుడివేనా? అయితే నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆ జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలి. నీకు కంగారు పనులు చేయవు. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే తొందరపడతాను నీ దగ్గర ఉండదు. కంగారు నిర్ణయాలు తీసుకోవు, కంగారుగా మాట్లాడవు, కంగారు పనులు చేయవు. నువ్వు ఆశా నిగ్రహమునందు నేను పరిపూర్ణునండి అని అంటావా? 5వది మళ్ళీ తీసుకొచ్చి తగిలిస్తున్నాడు, ఆశా నిగ్రహమునందు. అయితే నీకు సహనం ఉందా? ఏమంటున్నాడు చూడండి, నిజంగా నీకు ఆశా నిగ్రహం అంటే ఎదురుచూపు అనేది, ఓర్పు అనేది నీకుంటే అయితే ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉంటావు? సహనం కలిగి ఉంటావు. మరి ఈ సహనంలో పరిపూర్ణ దశకి వెళ్ళావా? సహనం ఉందండి అసలు మనకి? ఈ సహనంలో మనం పరిపూర్ణ దశకి వెళ్ళామా? వచ్చానండి, నాకున్న సహనం ఎవడికి లేదండి, నాకున్న సహనం భూదేవికి కూడా ఉండదండి అని అంటావా? ఏమండి, ఒకవేళ నిజంగానే అంత సహనవంతులం అయితే మనం వెంటనే ఆగిపోవట్లేదు. ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి, సహనమునందు భక్తి అన్నాడు. నిజంగా నువ్వు సహించేవాడు అయితే భక్తిని కనబరుస్తావు. భక్తి అంటే ఏంటి? యెహోవా యందు భయము కలిగి ఉండుట ఏ భక్తి. దేవుడంటే భయపడతావు, పాపం చేయవు. నేను భక్తిపరుణ్ణండి అని అంటావా? అంతవరకు వచ్చావా? ఒకవేళ 6వ స్టెప్కి వచ్చావా? అంతడు తాగట్లేదు ఆయన. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే వెంటనే అంటున్నాడు, భక్తి యందు సహోదర ప్రేమ ఉందా? నువ్వు భక్తిపరుడు అయితే, నువ్వు గొప్పవాడు అయితే నీకు సహోదర ప్రేమ ఉందా? ఎందుకు లేదండి, నాకు ఉందండి బాబు, నాకు ఎవరితో గొడవలు లేవు, జగడం లేదు, నేను అందరితో సమాధానంగా ఉంటానండి, నాకున్న ప్రేమ ఎవరికి లేదు, అందులో నేను పీక్స్కి వెళ్ళానండి, పరిపూర్ణ దశకి వెళ్ళాను అంటావా? ఏమండి అంటే ఏమంటున్నాడు చూడండి దయచేసి, ఒకవేళ ఉంటే వెంటనే అన్నాడు చూడండి, సహోదర ప్రేమ యందు ఏమంటున్నాడు చూడండి, దయను అమర్చుకొనుడి అన్నాడు. దయ ఉండాలి కదా మరి, తగ్గింపు ఉండాలి కదా మరి, విధేయత ఉండాలి కదా మరి. ఉన్నాయండి అని అన్నామా? ఒకవేళ 8, 9 ఉన్నాయండి అని అన్నామా? అయినా ఆగట్లేదండి ఆయన, ఇంకా సాగదీస్తున్నాడండి. ఏంటండి బాబు, క్రీస్తు యేసునందు సంపూర్ణలం కావాలంటే ఇంత ఉందా? ఇన్ని చెయ్యాలా? ఇన్ని పాస్ అవ్వాలా? అవునండి, బైబిల్ అండి. అందుకన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి, వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది, పోరాటం చేసేవాళ్ళు చాలామంది, కానీ అందులోకి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది. ఎందుకు అవుతున్నారు తెలుసా? ఇన్ని విషయాల్లో అందరూ ఏమవుతున్నారు? ఫెయిల్ అయిపోతున్నారు. ఇవన్నీ ఉన్నాయండి అని అన్నామా? అంతటి తాగలేదు, వెంటనే ఉన్నాడు, అయితే ఇవన్నీ ఉంటే ఇంకా నువ్వేం చేయాలో తెలుసా? విస్తరించాలి అన్నాడు. నాకు ఉన్నాయండి అంటే అంతటి తాగుతాడు, నీకుంటే కుదరతో. నీ నుండి ఏం చేయాలంట? ఇతరులకు అవి ఏమవ్వాలట? విస్తరించాలి. ఎంత ప్రాసెస్ ఉంది.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, చాలా మాటలు ఉన్నాయి చెప్పుకుంటూ వెళితే. మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. వీటన్నింటిని కూడా అమర్చుకోవాలి. అందుకు అన్నాడు చూడండి, దయచేసి అక్కడ మళ్ళీ చదువుదాం, దయచేసి మళ్ళీ చదువుదాం, నా కోసం మళ్ళీ చదవండి. ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన, అక్కడి నుంచి బాగా చూడాలి, యేసుక్రీస్తు గూర్చిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మీరు సోమరులు కాకుండా మంచి ప్రయోజకులు అవుతారు, పరిపూర్ణ దశకు వెళతారు. క్రీస్తు యేసునందు మనం పరిపూర్ణలం కావాలంటే ఇన్ని ఎగ్జామ్స్ మనం పాస్ అవ్వాలి. మరి అయ్యామా? ఎంతవరకు వచ్చాం? సంపూర్ణ సిద్ధి నొందామా? సంపూర్ణ సిద్ధి నొందకుండా పరలోకం వెళ్ళడం సాధ్యమా? సంపూర్ణ సిద్ధి నొందకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలవబడడం సాధ్యపడుతుందా? సంపూర్ణ సిద్ధి పొందడానికి మన వంతు ప్రయత్నం మనం ఏం చేశాం? ఎంతవరకు వచ్చాం? ఇవేం తెలియకుండా నేను అన్ని గెలిచేశానండి, అన్ని విషయాల్లో నేను సంపూర్ణ సిద్ధి నొందానండి అని ఎప్పుడు మనం అనుకోకూడదు. పౌలంతటి వాడే పోయే ముందు కూడా, ఆయన కాలం దగ్గర పడ్డప్పుడు కూడా, ఇదిగో నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, నా పరుగు కడముట్టించాను, నేను మంచి పోరాడాను. ఎప్పుడు చెప్పగలిగాడు అవి? ఆఖరి దశలో, జీవిత చరమాంకముందు చివరి దశలో చెప్పుకున్నాడు. మనసాక్షిని పరీక్షించుకున్నాడు. ఆ దశకి రాగలిగాడంటే ప్రారంభం నుంచే ఎలా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఆ పరిపూర్ణ దశకి చేరడానికి ఒకసారి ఆలోచించండి. పరిపూర్ణ దశకి రాగలిగాడు కనుకనే నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా అంటాడు, చదువుతా ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమంటాడు తెలుసా? ఆయనతో కూడా నేను సమాన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని, ఆయన పునరుద్ధానంలో సమాన అనుభవము గలవాడనై ఉండాలని, ఆయన పునరుద్ధాన శక్తి బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తం అన్నాడు. అంటే యేసు ప్రభు స్థాయికి చేరడానికి, పరిపూర్ణ దశకి చేరడానికి పౌలు గారు మహాపోరాటం చేశాడు. ప్రియులారా, మరి మనం ఎంతవరకు వచ్చాం? ఏ స్థాయి వరకు వచ్చామో ఆలోచించండి. ఎక్కడికి రాకుండా, ఎక్కడ మన ప్రయత్నం ప్రారంభించకుండా నాకు అన్నీ తెలుసండి, నేను గెలిచేసానండి, ఇప్పుడు గనక మరణిస్తే మరియమ్మ గారు కాలం చేశారు, నెక్స్ట్ నా మరణం అయితే నేను ఖచ్చితంగా ధైర్యంగా పరలోకం వెళ్ళగలనండి, నేను సంపూర్ణ దశకి వెళ్ళానండి, ఏమండి నేను మంచి పోరాడానండి, నా పరుగు కడముట్టించానండి, నా కోసం కిరీటాలు రెడీగా ఉన్నాయండి అని మనం ధైర్యంగా చెప్పగలమా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకుందాం. 5 అయిపోయింది, 6 మాట చూద్దాం దయచేసి.